ఈ రోజు ఈ ర్యాలీ చేయడం పార్టీకి వ్యతిరేకత కాదు, మా మహిళల హక్కు సాధించుకోవడం కోసం. మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు మహిళలకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. మరి ఒక చరిత్రలో ఒక మహోన్నతమైన నిర్ణయం, మహిళలకు 33 రిజర్వేషన్ కావాలని ఆయన చట్టసభలో ప్రవేశపెట్టారు. కానీ ఈ రోజున నరేంద్ర మోడీ గారు పెట్టిన 33% రిజర్వేషన్ ని ఆయన తోసిపుచ్చడం ఏమాత్రం హర్షించట్లేదండి. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మహిళలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ మా మహిళలందరి స్వప్నం ఈ రోజు ఆయన కాలు రాశారు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీ మహిళ ఎప్పుడు ఓటు వేయడానికే కాదండి, మేము కూడా పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు వెళ్ళాలి, మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు, రాజకీయంలో కూడా ముందుండాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఆయన చట్టసభలో ప్రవేశపెట్టింది. దాన్ని మన రాహుల్ గాంధీ గారు దాన్ని అంగీకరించకుండా, మహిళల్ని గౌరవించకుండా, మహిళలు ఇంటికే పరిమితం, వాళ్ళు వంటలు తోముకోవడానికి ఇంట్లోనే మాత్రమే ఉండాలి తప్ప రాజకీయం మా ఇంట్లో తప్ప ఎదురు ఇంట్లో ఉండకూడదు అన్న ఒక నిర్ణయం ఆయనకి మహిళల పట్ల ఒక పక్షపాతం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన తల్లి కానివ్వండి, అక్క కానివ్వండి, ఇంట్లో రాజకీయం ఉంది, మేము కూడా వాళ్ళ చెల్లెలు అక్కలు కదా, మమ్మల్ని కూడా వాళ్ళ తోపులాగానే చూడాలి. కానీ ఆయన అలా కాకుండా బయట వ్యక్తుల్లా చూసి బయట మహిళలకి గౌరవం ఇవ్వకుండా ఈ రోజున 33 రిజర్వేషన్ అనేది నరేంద్ర మోడీ గారి స్వప్నం ఆ మహిళలకు నెరవేర్చే సమయంలో ఇంకా మేము వచ్చేస్తుంది అని సంబరాలు చేసుకుని అందరూ సంబరాలు చేసుకునే టైంలో ఆయన దీన్ని రిజెక్ట్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మహిళల హక్కు అంటే 33 రిజర్వేషన్ ఇంతవరకు ఆగదు. మేము మా మహిళల హక్కు సాధించే వరకు మేము పోరాడతాము. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత మాతాకి జై. మోడీ గారు కంకణం కట్టుకున్న దాన్ని ఈవేళ నీరుగార్చి మహిళలందరూ మనోభావాలు దెబ్బతీసే దిశగా ఈవేళ పార్లమెంట్ లో బిల్లుని వ్యతిరేకించిన ఈ పార్టీలు చాలా దారుణం. ఏదైతే ఈవేళ ముగ్గురు మహిళలు ఈవేళ మహిళలకు అండగా నిలబడవలసిన మహిళలే ఈవేళ పార్లమెంట్ లో వ్యతిరేకంగా నిలబడి ఈవేళ అటు రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గారు కానీ, సోనియా గారు కానీ, మమతా బెనర్జీ గారు కానీ, వీళ్ళు మహిళలకు మేము అండగా ఉంటాం, మహిళా సాధికారత కోసం మేము పోరాడతామని కబుర్లు చెప్పడమే చేసి ఈవేళ చాలా దారుణ. దేశంలో కూడా మహిళా భాగస్వాములు అవ్వాలి, మహిళా శక్తిని దేశంలో భాగస్వామ్యం చేసి దేశ అభివృద్ధికి మహిళల్ని ఉపయోగించాలనుకున్న ఆయన సంకల్పాన్ని, మహిళలు గౌరవించాలనే సంకల్పాన్ని ఈవేళ ఏదైతే ఇండియా కూటమి వీరందరూ కలిసి ఈవేళ మహిళలకు అన్యాయం చేయడమే కాకుండా మహిళ ఉసురు పోసుకున్న పరిస్థితి ఈవేళ అన్ని రంగాల్లో మహిళలు ముందుంటున్నారు. అదే రకంగా రాజకీయాల్లో చట్టసభల్లో కూడా మహిళలు ఉండాలి పాత్ర అని ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉద్దేశాన్ని నరేంద్ర మోడీ గారు ఆశయాన్ని వేళ మహిళలందరి మనోభావాలను దెబ్బతీసే దిశగా ఉంది. కానీ ఏదైతే ఈ రోజు ఈ రిజర్వేషన్ అనేక దశాబ్దాల కళ ఈవేళ ఎంతో సంబరాలు చేసుకుంటూ యావత్ దేశం చక్కటి అవకాశం కలిగినట్టుగా భావించి విజయోత్సవాలు చేసుకునే దిశలో ఇలా మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టడం, దేశంలో ఉన్న అందరు మహిళలు కూడా ఈవేళ నీరుగార్చి మహిళలందరూ బాధపడే పరిస్థితి ఈవేళ చేసిన ఈ పార్టీలు ఏదైతే ఉందో వాళ్ళ వైఖరిని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ అలాగే మహిళా మోర్చా, యువ మోర్చా ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో చట్టసభల్లో మహిళలకి అవకాశం ఇచ్చేలా మహిళా బిల్లు కోసం మేము తీవ్రంగా పోరాడతాం, దానిని దక్కించుకుంటామని మేము తెలియజేసుకుంటూ మా భారత్ మాతాకి. సమస్యలు తీర్చడం కూడా ఎంతో భారమైపోతుంది. అలాంటి పరిస్థితుల్లో డీలిమిటేషన్ జరగాలి. ఇందులో మగవాళ్ళకైతే ఎంత హక్కు అయితే ఉందో దాంట్లో భాగంగా ఆడవాళ్ళకు కూడా హక్కు మనం ఇవ్వాలి. ఆడవాళ్ళు ఎప్పుడైతే మనం చట్టసభల్లోకి వాళ్ళ ప్రాధాన్యత ఎక్కువ మనం ఇస్తామో అప్పుడే మన భారతదేశం వేగంగా అభివృద్ధి జరుగుతుంది అని ఆయన సంకల్పం చేశారు. ఈరోజు మనం ఈ మూడు రోజులు జరిగిన పార్లమెంట్లో మనం చూసినట్లయితే మనం ఎంతో విచారకరం. మన భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్న మన ఎంపీలు కానివ్వండి, మన అమిత్ షా కానివ్వండి, మోదీ కానివ్వండి, తేజస్వి సూర్య గారు కానివ్వండి, అలాగే మన కూటమి నాయకులు, కూటమి ఎంపీలు అందరూ కలిసి ఈ మహిళా సవరణ బిల్లు ఎలా అయితే దేశ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందని వాళ్ళు ఎంత ఇదిగా చెప్పినా కూడా అటుపక్క నుండి ఇండి కూటమి సభ్యులు వాళ్ళ దురుద్దేశం
వాళ్ళకి మహిళల పట్ల ఉన్న అగౌరవం వాళ్ళు ఎంత బాధపడిపోతున్నారో, వాళ్ళకి సీట్లు ఎక్కడ తగ్గిపోతాయో అన్న విషయం మీద వాళ్ళు ఎంతో పక్షపాతంగా మహిళలకి ఈరోజు అన్యాయం చేశారు. రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, స్టాలిన్ గారు కానివ్వండి, మహిళా రిజర్వేషన్ని పక్కపెట్టి డీలిమిటేషన్ అంటూ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ని ముందుకు సాగనివ్వకుండా చేశారు. ఈరోజు ప్రతి ఒక్క భారతీయ మహిళ ఈ విషయంలో ఎంతో ఆగ్రహిస్తున్నారు. వాళ్ళు తప్పకుండా ఈ విషయంలో బాధపడాల్సి వస్తుంది. నమస్కారం అండి, నా పేరు ధనాపతి సత్యవతి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు. నరేంద్ర మోడీ గారు మహిళలకు 33 రిజర్వేషన్ కల్పించాలని ఆయన సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజున ఆయన చట్టసభలో పెట్టాలని ప్రవేశపెట్టారు బిల్లు. దాన్ని మన రాహుల్ గాంధీ గారు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము కూడా మీ ఇంట్లో ఆడవాళ్ళలాగానే మీరు భావించండి. ఎందుకంటే మీ ఇంట్లో మహిళలే రాజకీయం చేయడం కాదు, బయట మహిళలు కూడా రాజకీయం చేయాలి. వికసిత భారత్ 2047 నాటికి వికసిత భారత్ లో భాగంగా మహిళలదే ముఖ్య పాత్ర ఉండాలని మన నరేంద్ర మోడీ గారు కోరుకుంటున్నారు. ఆ ప్రకారంగానే మీరు కూడా మాకు 33 రిజర్వేషన్ ఇవ్వాలని కోరుకుంటూ నరేంద్ర మోడీ గారు చేసిన ప్రయత్నానికి మేము థ్యాంక్ యూ చెప్తున్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి.